నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఒకే దేశం ఒకే ఎన్నికలు, జమిలీ ఎన్నికలు ఏదైనా సరే ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యమవుతుందా? ప్రజలను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిద్ధం చేసిందా? అదేంటి ఎన్నికలు జరగడానికి ప్రజలను సిద్ధం చేయడం ఎందుకు? ప్రజలు ఎన్నికలు వస్తే ఓటేస్తారు కదా, సహజమైనటువంటి విషయం కదా అనుకుంటాము. కానీ ఈ చట్టాల విషయంలో ప్రజల్లో ఉండేటువంటి అనేకమైనటువంటి అపోహలను వ్యతిరేకిస్తూ రాస్తున్నటువంటి వార్తలను, వ్యతిరేకంగా చెప్తున్నటువంటి వాళ్ళ పార్టీల ప్రజాభిప్రాయాలను సాధారణ ప్రజలకు చెప్పడంలో భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రభుత్వము ప్రజల్ని సిద్ధం చేసిందా లేదా అనేటువంటిది. ఎందుకంటే రెండు అంశాలను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒకటి సిఏఏ ఎన్ఆర్సి, రెండవది రైతు చట్టాలు. ఇవి కీలకమైనటువంటి విషయాలు. మూడవది 370 ఆర్టికల్ ప్లస్ అయోధ్య రామ మందిరం. ఈ మూడు అంశాలను మనం పరిశీలిస్తే దేశవ్యాప్తంగా సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి, ఎన్ఆర్సి ఒకటి, ఇవి రెండూ కూడా దేశంలో అనేకమైనటువంటి ఉద్యమాలకు, అనేకమైనటువంటి అనుమానాలకు తావిచ్చినటువంటిది. అయితే ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తరఫున, ఎన్జిఓల తరఫున సిఏఏ అనేటువంటిది ఏ విధంగా ఆమోదయోగ్యము, ఎన్ఆర్సి అనేటువంటిది ఎందుకు అవసరం అనేటువంటిది దేశవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేయడంలో భారతీయ జనతా పార్టీ, ఆ ప్రభుత్వం విఫలం చెందిందా లేదా? ఆ ప్రభావం ఎంతైతే సిఏఏ ఎన్ఆర్సీకి అనుకూలంగా ప్రజలు మాట్లాడుకున్నటువంటి ప్రజలంతా ఏకతాటి మీదకి ఎందుకు రాలేకపోయారో, కానీ సిఏఏ ఎన్ఆర్సీని వ్యతిరేకించినటువంటి వర్గాలంతా కూడా ఎన్నికల పరంగా, ఎందుకంటే ఇది ఎన్నికలను ముడిపెట్టుకొని ఏ చట్టం చేసినా, ఏ పథకం తెచ్చినా అది ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి సిఏఏ ఎన్ఆర్సీకి సంబంధించి బీజేపీ కానీ, ఆ ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వ పెద్దలు కానీ, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, ఎన్జిఓల పేరు మీద జరిగినటువంటి దేశవ్యాప్తంగా జరిగినటువంటి చర్చలో అది ప్రజలను పాజిటివ్గా ప్రభావితం చేసిన దానికంటే సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగినటువంటి చర్చ ప్రజల్ని బాగా ప్రభావితం చేయగలిగింది. బీజేపీకి అట్లనే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలన్నిటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. షాహీన్బాగ్లో అల్లర్లు కానీ, దేశంలో ఏదో జరుగుతుంది, సిఏఏ తేవడం అనేటువంటిది ముస్లింలకు వ్యతిరేకము లేదా క్రిస్టియన్లకు వ్యతిరేకము, సిఏఏ వల్ల ఈ దేశాన్ని విభజన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కలిసిపోయేటువంటి సమాజం, కలిసి ఉన్నటువంటి సమాజంలో విభజన రేఖ సిఏఏ ఎన్ఆర్సీ వల్ల వస్తుందనేటువంటి ప్రచారము సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ, లేదా వివిధ మాధ్యమాల్లో వచ్చినటువంటి ప్రచారం వల్ల అంతే నష్టపోయింది. నిజానికి దేశానికి ఎంత అత్యవసరమో అంత అత్యవసరం. సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ దేశానికి మేలు చేసేదే. కానీ దాన్ని సాధారణమైనటువంటి ప్రజలకు తెలియచెప్పడంలో, అవును దానివల్ల మాకేమిటి లాభం అనేటువంటి దాంట్లో ఈ ప్రజలు ఉన్నటువంటి నేపథ్యంలో, కానీ దానిని వ్యతిరేకించినటువంటి వ్యక్తులను, దాన్ని వ్యతిరేకించినటువంటి వర్గాలను మాత్రము వాళ్ళంతను ఒక్కతాటి మీదకి తీసుకురావడంలో ఈ వ్యతిరేకించినటువంటి వర్గాలు విజయం సాధించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటిదే. ఇప్పుడు జమిలీ ఎన్నికలు తెస్తాము, లేకపోతే ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి అంశంలో ఇది, ఎందుకంటే నరేంద్ర మోడీ అవకాశము, లేకపోతే ఆయన నియంతలాగా మారిండు, నియంతృత్వాన్ని పెంచి పోషిస్తున్నాడు, ఏకఛత్రాధిపత్యాన్ని పెంచి పోషిస్తున్నాడు అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది కేవలం రాష్ట్రాల యొక్క హక్కులను, ప్రాంతీయ పార్టీల యొక్క హక్కులను పూర్తి స్థాయిగా కూలదూస్తున్నారనేటువంటిది వ్యతిరేకించేటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి, లేవనెత్తుతున్నటువంటి అంశాలను ప్రస్తుతించడంలో, వాటికి సమాధానం చెప్పడంలో దేశవ్యాప్తంగా ఈ సిఏఏ ఎన్ఆర్సీ విషయంలో ఖచ్చితంగా ఆ భారతీయ జనతా పార్టీ విఫలమైంది. ప్రజలకు సూటిగా చెప్పడంలో, ప్రజలకు అవగాహన చెందించడంలో, వాటిని ఎందుకంటే వ్యతిరేకించినటువంటి వాళ్ళందరూ ఎన్నికల సందర్భంలో, ఓట్ల సందర్భంలో ఏకతాటి మీదకి వచ్చినప్పుడు సహజంగా మీరు దేశ హితం కోసమో, దేశ అవసరాల కోసమో, ఈ దేశాన్ని కాపాడడం కోసమో ఎన్ఆర్సీ ఉండాలి, సిఏఏ ఉండాల్సి అనేటువంటి విషయాన్ని సాధారణ ప్రజలకు, బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులకు, బీజేపీ భావజాలానికి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులకు
అవగాహన కల్పించడం కూడా విఫలమైంది. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక, జమిలీ ఎన్నికల విషయంలో కూడా ఇది ఇగో నరేంద్ర మోడీ మొన్న ఎన్నికలకు ఆయనకు ఓట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి, లేదంటే బీజేపీ పూర్తి స్థాయి అధికారంలో ఉండడం కోసం, పూర్తికాలం అధికారంలో ఉండడం కోసం మిగిలినటువంటి పార్టీలను చీల్చి చెండాడుతున్నారు, మిగిలినటువంటి పార్టీలు కనుమరుగయ్యేటువంటి విధంగా బీజేపీ చేస్తుందనేటువంటి ప్రచారం ఇప్పటికే మొదలవుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టడానికి కానీ, ప్రజలకు అవగాహన కల్పించడానికి కానీ ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ సన్నద్ధత చేసిందా లేదా? ఎందుకంటే ఒకసారి సిఏఏ చట్టం తీసుకొచ్చి అమలు చేయడం కోసం ఇంతకాలం పాటు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశవ్యాప్తంగా అట్లాంటి చర్చే మళ్ళీ మొదలవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక రైతు చట్టాలు, 3 రైతు చట్టాలు దేశంలో రైతుల కోసం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే మంచి చట్టాలు. ఇవి చాలా మంచి చట్టాలు, ఇది రైతులకు మేలు చేసేటువంటి చట్టాలు. కానీ ఏమైంది? ఈ ఉద్యమం పేరు మీద ఈ పంజాబ్లో ఆ బార్డర్లో, ఢిల్లీ బార్డర్లో చేసినటువంటి శంభు బార్డర్లో దేశవ్యాప్తంగా వీళ్ళ పంజాబ్లో అధికారం కోల్పోయింది. దేశంలో భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత రావడానికి రైతుల ఉద్యమంలో ఏది ఉందని ఆ రైతు ఉద్యమాన్ని అణచివేయడంలో కానీ, దాని వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని కానీ, రైతు చట్టాలు ప్రజల కోసమే, రైతుల కోసమే, మంచి కోసమైనటువంటి విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమైనటువంటి పార్టీ కాదా? మీరు తెచ్చినటువంటి చట్టాలు మంచివే, జాతికి ఉపయోగపడేటువంటివే, దేశానికి ఉపయోగపడేటువంటివే. కానీ మీ యంత్రాంగం, మీ పార్టీ, మీ నాయకత్వం ప్రజలకు అవగాహన కల్పించడంలో, ప్రజలకు ఎరక చేయడంలో విఫలమైనటువంటి మాట వాస్తవమా కాదా? రైతు చట్టాలకు మద్దతు తెలిపేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, వ్యతిరేకించేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ వ్యతిరేకించేటువంటి వాళ్ళ గొంతు, వాళ్ళ మీడియా, వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రజలని రెచ్చగొట్టడంలో వాళ్ళు సక్సెస్ అయినట్టుగా భారతీయ జనతా పార్టీ లేదంటే రైతు చట్టాలకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? రైతు చట్టాలు అమలు చేయడంలో ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? నరేంద్ర మోడీ ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది? అంటే ఒక మంచి చట్టాన్ని తీసుకురావడమే కాదు, అమలు చేయడం కోసం తగిన సన్నద్ధత, తగినటువంటి ఎగ్జిక్యూషన్ పవర్స్, దాంట్లో శ్రేణులను వాడుకోవడంలో, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడంలో ఒక ఎకోసిస్టమ్ మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు తయారు చేసుకున్నప్పుడు మీకు అనుకూలంగా ఉండేటువంటి ఎకోసిస్టమ్ని 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు చేసుకోలేకపోయింది అనేటువంటి విషయమే ఇక్కడ ఒక పెద్ద పజిల్గా మారిపోయింది. ఇంకొకటి 370 ఆర్టికల్ అయోధ్య అనేటువంటిది దేశంలో ఒక పెద్ద వైబ్రేషన్ తీసుకొచ్చింది. అయోధ్య వల్ల దేశంలో ఇంకే సమస్య అక్కరలేదు. అయోధ్య రామమందిరం నిర్మాణం తర్వాత 100% హిందువులు ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆయా శ్రేణులకి దాని వెనుక జరిగినటువంటి కుట్ర, దాని వెనుక జరిగినటువంటి ప్రచారము, అయోధ్య ఎంతైతే హిందువుల్లో ఆ భక్తిభావాన్ని పెంపొందించిందో కానీ అది మీకు రాజకీయంగా ఓట్లను తీసుకురావడంలో విఫలమైంది. ఎందుకు విఫలమైంది? ఎక్కడ విఫలమైంది? ఈ విషయాలను కూడా గమనించాలి. 370 ఆర్టికల్ వల్ల దేశ సమగ్రతకు, సార్వభౌమ అధికారానికి చాలా పెద్ద మేలు జరిగింది. కానీ ఈ దేశంలో ఒక వర్గం పూర్తి స్థాయిగా అయోధ్య రామమందిరం కానీ 370 ఆర్టికల్ తొలగించడం దేశానికి మంచిది, అయోధ్య రామమందిరం కట్టడం దేశానికి మంచిది. కానీ ఈ దేశంలో ఆ రెండింటిని వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాలు చేసినటువంటి ప్రాపగండా, చేసినటువంటి ప్రచారాన్ని అడ్డుకోవడంలో, తట్టుకోవడంలో భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందా లేదా అనేటువంటిది ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది కాదా? అందుకే ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటున్నారు, ఇది వ్యతిరేకమైనటువంటి ఓటింగ్ పెరగడంలో ఉపయోగపడింది, వ్యతిరేకులకు ఐక్యతకు ఇది ఉపయోగపడింది, వ్యతిరేకుల ఐక్యతకు ఈ అంశాలన్నీ ఉపయోగపడ్డాయి. కానీ అనుకూలమైనటువంటి వాళ్ళు విభజన జరుగుతుంటే, మీ ఓటింగ్లో విభజన జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినటువంటి విధంగా ఒక ఎకోసిస్టమ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడంలో నరేంద్ర మోడీ కానీ ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ కానీ వ్యవస్థ కానీ పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికల్లో ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి మీ విధానంలో దేశంలో ప్రజల మీద భారం తగ్గుతుంది,
ప్రజల సమయం వృధా కాకుండా పోతుంది. ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. రాజకీయ పార్టీలకు కూడా ప్రతిసారి ఎన్నికల కోడు ఈ పనికిరాని విషయాలన్నీ పక్కకు పోతాయి. దేశానికి దేశ అభివృద్ధికి హితోదకంగా ఇది అభివృద్ధికి దోహదపడుతుంది. అంతా బాగానే ఉంది. కానీ వ్యతిరేకించేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారంలో, వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో మీ దగ్గర సరైనటువంటి వ్యవస్థ ఉన్నదా, ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా? చిట్ట చివరిగా ఉండేటువంటి వ్యక్తి, ఏమీ చదువుకోనటువంటి ఒక వ్యక్తి, సాధారణంగా ప్రతిరోజు కూలికి వెళ్ళేటువంటి ఒక సాధారణ వ్యక్తిని ఎన్నికల సందర్భంలో ప్రభావితం చేయగలిగేటువంటి ఇతర శక్తుల మాదిరిగా మీరు ప్రభావితం చేయగలుగుతున్నారా లేదా అనేటువంటి ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటారా లేదా? జమిలీ ఎన్నికల వల్ల దేశానికి బాగుపడుతుండవచ్చు, దేశానికి మంచి జరుగుతుండవచ్చు. కానీ ఈ జమిలీ ఎన్నికలు సేమ్ సిఏ, ఎన్ఆర్సీ, రైతు చట్టాలు, ఈ అయోధ్య ఎట్లయితే బీజేపీ వ్యతిరేకమైనటువంటి వర్గాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో, సయోధ్య చేయడంలో వాళ్ళు ఎక్కడైతే సక్సెస్ అయ్యారో, ఎక్కడైతే బీజేపీ ఆ పార్టీ ఆ ప్రభుత్వం విఫలమైందో, ఈ విషయాలను ఇప్పుడైనా కూడా తగిన సన్నద్ధతతో వెళుతున్నారా లేదా? తగిన సన్నద్ధత ఉందా లేదా? ఈ సన్నద్ధత లేకపోతే మళ్ళీ దేశంలో ఒక పనికిరాని విషయాలపైన చర్చ జరిగేటువంటి దాంట్లో, ఎందుకంటే ఏ మీడియా కూడా పూర్తి స్థాయిగా దేశం కోసమే, ఈ దేశ అవసరాల కోసమే మంచే జరుగుతుంది, కానీ మోడీ చేయకూడదు, మోడీ వ్యతిరేకత లేకపోతే హిందూ వ్యతిరేకత, ఇవన్నీ కూడా 75 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా గూడు కట్టుకొని ఉన్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము, ఆ పార్టీ నాయకులు పూర్తి స్థాయిగా సన్నద్ధంగా ఉన్నారా లేదా? ఇది తేల్చుకోవాల్సినటువంటి సమయం. లేదంటే జమిలీ ఎన్నికలే మళ్ళీ మీకు సమాధిని కట్టేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని, ఆ సత్యాన్ని గుర్తించకపోతే తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చెప్పక తప్పదు.